కేంద్ర ప్రభుత్వము ఏదైతే నల్ల చట్టం వక్ఫ్ తీసుకొచ్చిందో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీని గురించి ఒక్కరికి తెలుసు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో రాజ్యాంగ వ్యతిరేకము. అనేక ఆర్టికల్స్ 25, 29 వీటిని ఈ యొక్క చట్టం ఉల్లంఘిస్తుంది. ఈ చట్టము వస్తే ఏదైతే ముస్లింల ఇన్స్టిట్యూషన్స్ మద్రసాలు ఉన్నాయో దానికి భద్రత కోల్పోతారు వాళ్ళు. దాని తర్వాత ఒకరు వక్ఫ్ చేయాలన్నా కానీ ఆ యొక్క హక్కుని కూడా ఈ చట్టం హరిస్తోంది. మళ్ళీ కోర్టు అనేక సంవత్సరాలుగా ముస్లిమ్స్ అండర్లో ఉండింది. ఈ చట్టం వల్ల ఇప్పుడు బయట వారు కూడా ఇందులో జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ చట్టము వేరే మతస్థులు కూడా ఉంది కానీ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ దీన్ని ఎడిట్ చేసి వాళ్ళ యొక్క హక్కుల్ని హరించే రూపంగా ఈ చట్టాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ముస్లింలలో ముస్లిం కమ్యూనిటీలో ఆందోళనకు గురి చేస్తుంది. దీని యొక్క ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరువు ఏదైతే ఉందో అది దిగజారిపోతుంది. అందుకని మేము ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో మేడంకి, కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి మెమరాండం అందించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా చేపట్టడం 3వ తేదీ వేళ ప్రతి ఒక్కరు అందించారు. ఇలాంటి అనేక ఇబ్బంది కలిగించే చట్టాలు ఇందులో ఉన్నాయి. అనే కారణంగా మనము మేడం గారికి, సార్ గారికి తెలియజేశాము. దీన్ని చట్టపరంగా దీన్ని అడ్డుకోవాల్సిందిగా అని చెప్పి వాళ్ళని విన్నవించాము. అదే కొంత